వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తదశః సర్గః. సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజా ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణా వృద్ధ దక్షిణం వామభాషిణి. రామచంద్రమూర్తి పంచవటిలో తన పర్ణశాలలో సీతాలక్ష్మణులతో కూడి ఉన్నవాడై అనేకమైనటువంటి పురాణములకు సంబంధించిన పూర్వపు గాథలను తన తమ్ముడికి సీతాదేవికి అలాగే తనను సేవించడానికి వచ్చినటువంటి మహర్షులకి చెబుతూ అలా కాలం గడుపుతూ ఉన్నటువంటి రోజులలో ఒకానొక చైత్రమాసంలో వీరు అక్కడ పర్ణశాలలో గడుపుతున్నటువంటి సందర్భంలో అక్కడికి యాదృచ్ఛికంగా శూర్పణఖ అనే రాక్షసి వచ్చింది. వచ్చి రాముడిని చూచిన వెంటనే అలాగ కళ్ళప్పగించి చూస్తూ రాముడి దగ్గరికి వచ్చేసింది. వచ్చి మరి మోహనాకారుడైనటువంటి రాముణ్ణి చూచి కన్నులు తిప్పుకోలేక మోహపరవశంతో పాటుగా కామపరవశాన్ని కూడా ఆమె కామమోహిత అయినది. అలాగా రాముణ్ణి చూస్తూ కామిస్తున్నది. పైగా రాముడి యొక్క సాముద్రిక లక్షణములు కూడా ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ సాముద్రిక లక్షణాల్లో సింహము వంటి నడుము కలిగిన వాడు, గొప్ప భుజబలం కలిగిన వాడు, ఆజానుబాహుడు, ప్రియమైనటువంటి దర్శనం చూచినటువంటి వారికి ఆనందాన్ని కలగజేసేవాడు, గజము వంటి గంభీరమైన నడక కలిగిన వాడు. ఇలాగా ఆయన యొక్క సాముద్రిక లక్షణములన్నీ కూడా చెప్పారు. మరి ఆ లక్షణములు చూస్తూ ఉంటే రాముడిని ఆపాదమస్తకం ఎలా చూచినప్పటికీ ఎక్కడ చూచినప్పటికీ కూడా చూపు అక్కడ ఆ విధంగా స్తంభించే విధంగా అంతటి మోహనాకారుడిలా కనిపిస్తున్నటువంటి రాముడిని శూర్పణఖ చూసింది. చూచి మరి ఇక్కడ శూర్పణఖ చూసి మోహించింది అంటే మోహించడానికైనా కామించడానికైనా కోరుకోవడానికైనా ఏదో ఒక అర్హత అంటూ ఉండాలి కదండి. ఏదో ఒక అర్హత కనీసం కోరుకున్నారు అంటే వారిలో వీరిలో ఏదో ఒక సామ్యమో లేకపోతే వారిని కోరుకోవడానికి వీరి దగ్గర ఉన్న అర్హత యోగ్యత ఏదో ఒకటి ఉండాలి. అటువంటి యోగ్యతలు అర్హతలు ఏమీ లేకుండా మరి శూర్పణఖ రాముడిని కోరుకుంటున్నది. ఈ విషయాన్నే వాల్మీకి మహర్షి చాలా పరిహాసంగా ఇక్కడ చెబుతూ సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజా అని అంటూ రాముడికి శూర్పణఖకి ఉన్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తూ పైగా ఒక్కొక్కటి కూడా ఒక లక్షణం రాముడిలోది, మరొక లక్షణం అటువంటి లక్షణమే అంటే దానికి విరుద్ధమైనటువంటి లక్షణం శూర్పణఖలను ఈ విధంగా ఒక్కొక్క లక్షణము కూడా చూపిస్తూ రాముడికి ఆ రాక్షసికి ఉన్నటువంటి తేడాను ప్రత్యేకంగా ప్రతి అంశంలోనూ కూడా చూపిస్తూ కవి చాలా గొప్పగా ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. సుముఖం చక్కని నగుమోము కలిగినటువంటి వాడు, చూచినటువంటి వారిని ఆకర్షించేటటువంటి మోము. అందుకే కదా దశరథ మహారాజు ఆ రాముడి యొక్క ముఖమును చూస్తూనే కాలం గడిపేసేవాడుట. ఆ ముఖాన్ని చూస్తూ ఉంటే ఆనంద పరవశంతో దశరథుని యొక్క కళ్ళలో ఆనంద భాష్పములు వచ్చేవిట. అంతటి సుముఖం చక్కని ముఖము కలిగిన వాడు రామచంద్రమూర్తి అయితే ఆయనను దుర్ముఖి చెడ్డ ముఖం కలిగినటువంటిది అంటే వికారమైనటువంటి ముఖంతో భయంకరమైనటువంటి ముఖం కలిగినటువంటిది ఆ రాక్షసి అయిన
శూర్పణఖ కోరుకుంటున్నది. వృత్తమధ్యం, గుండ్రటి వర్తులాకారంగా ఉండేటటువంటి నడుము కలిగిన వాడు, సింహము వంటి నడుము కలిగిన వాడు రామచంద్రమూర్తి అయితే, మరి ఆమె పెద్ద అంటే మహోదరి, లంబోదరి అంటుంటారు కదా, అలాగా పెద్ద కడుపుతడి లావుగా కలిగినటువంటి పెద్ద పొట్ట వేసుకుని ఆమె వచ్చింది. ఇంకా విశాలాక్షం, విశాలమైనటువంటి తామరపూల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అయితే, ఆమె విరూపాక్షి, చూచిన వెంటనే భయం కలిగించేటువంటి విరూపమైన వికటమైనటువంటి కన్నులు కలిగినటువంటిది ఆ శూర్పణఖ. అంతేకాదు సుకేశం, నల్లనైనటువంటి తుమ్మెదల వంటి కేశపాశంతో రామచంద్రుడు ఉంటే ఆ జటలు కట్టి, ఆమె తామ్రమూర్ధజ, ఎర్రగా చాలా మోటుగా ఉన్నటువంటి వెంట్రుకలతోటి, మట్టి కొట్టుకుపోయినటువంటి వెంట్రుకల్లాగా ఉన్న ఆ జడలతో ఉన్నది ఆ శూర్పణఖ. ఈ విధంగా ఇంకా ప్రీతి రూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణ వృద్ధ దక్షిణం వామభాషిణి. రాముడేమో ప్రీతి రూపం, ప్రియతే ఇది ప్రీతి అని అంటారు. ఎక్కడైతే ఆనందము కలుగుతుందో, ఎవరిని చూచిన వెంటనే ఆనందం కలుగుతుందో, లేకపోతే వస్తువును చూచిన వెంటనే ఆనందం కలుగుతుందో దాని యందు ప్రీతి ఉన్నట్లు అని అంటారు. మరి అలాగా రాముడిని చూచిన వెంటనే ఎవరికైనా సరే వెంటనే ఆనందం కలుగుతుంది. అలాగే రాముడిని చూస్తూ వాళ్ళు వారి యొక్క బాధలను కూడా మర్చిపోయే విధంగా ఉంటారు. కానీ మరి ఆమె సా విరూప, వికటమైనటువంటి రూపం, వికారమైనటువంటి రూపం, చూచిన వెంటనే జుగుప్స కలిగేటటువంటి రూపంతో ఉన్నది ఆ శూర్పణఖ. సుస్వరం, రాముడు స్నిగ్ధమైనటువంటి, వినడానికి వినసొంపైనటువంటి ఆ సుస్వరంతో మాట్లాడతాడు, అటువంటి శబ్దంతో మాట్లాడతాడు రామచంద్రమూర్తి. మరి ఈమె భైరవస్వర, భయంకరమైనటువంటి, ఒక్కసారి మాట్లాడింది అంటే చెవులు మూసుకోవాలి, చెవులో సీసం పోసినంతటి దారుణంగా ఉండేటటువంటి ఆ స్వరం కలిగినటువంటిది. మరి రాముడు తరుణం, యవ్వనంలో ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి, యువకుడు. మరి ఆ రాక్షసి దారుణ వృద్ధ, భయాన్ని కలిగించేటటువంటి వృద్ధురాలుగా ఉన్నది ఆ శూర్పణఖ. అయినప్పటికీ కూడా రాముడిని కోరుకుంటున్నది. మరి రాముడు దక్షిణం, రుజువుగా సూటిగా మాట్లాడేవాడు, సత్యమును మాట్లాడేవాడు, ధర్మమును పరిపాలించేవాడు రాముడు. మరి ఆ రాక్షసి వామభాషిని, వక్రంగా మాట్లాడుతూ ఉంది. అంటే ఆ మాట్లాడే శబ్దమునే కాదు, మాట్లాడే తీరు చూస్తున్నా సరే అసఖ్యం కలిగే విధంగా మాట్లాడుతుందన్నమాట, వంకర మాటలు మాట్లాడేటువంటిది. ఇటువంటి లక్షణాలు కలిగిన ఆమె రాముడిని కోరుకుంటున్నది. ఇంకా చెబుతున్నారు, న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియమప్రియ దర్శన శరీరజ సమావిష్ట రాక్షసీ వాక్యమబ్రవీత్. శ్రీరాముడేమో న్యాయం, ధర్మపరమైనటువంటి, సముచితమైనటువంటి, సందర్భోచితమైనటువంటి ఆచారము కలిగినటువంటి వాడు, వ్యవహారం కలిగిన వాడు. మరి ఆ రాక్షసి సుదుర్వృత్త, మిక్కిలి చెడు నడవడిక కలిగినటువంటిది. అంటే ఎప్పుడూ కూడా దుర్మార్గమైనటువంటి మార్గంలో క్రూరమైనటువంటి స్వభావంతో ఉండేది. మరి రాముడు ప్రియం, అందరికీ ప్రియమైన వాడు, అందరినీ కూడా ప్రియంగా చూసేటటువంటి వాడు, అందరికీ కూడా ప్రియమైనటువంటి వాడు, సుందరమైనటువంటి వాడు. మరి ఆ రాక్షసి అప్రియ దర్శన, ఎవరు చూసినా సరే ఆమెను చూడంగానే చీగొట్టే విధంగాను, భయపడే విధంగాను, దారుణంగా, జుగుప్సాకరంగా ఉంటుంది ఆమె. అంతేకాదు సా రాక్షసి, అటువంటి రాక్షసి అయిన శూర్పణఖ రామచంద్రమూర్తిని కోరుకుంటూ ఉన్నది. అంటే ఏ ఒక్క లక్షణంలోనైనా సరే సామ్యము కానీ, సామీప్యము కానీ శూర్పణఖకి రాముడితో లేనే లేవు. అయినప్పటికీ కూడా రాముడిని కామిస్తున్నది, రాముడిని కోరుకుంటూ ఉన్నది. ఒక్కసారి చూడండి, ఆ రాక్షసి దుర్ముఖి, మహోదరి, విరూపాక్షి, తామ్రకేశ, కురూపి, భైరవస్వర, భయంకరమైనటువంటి వృద్ధురాలు, వక్రంగా మాట్లాడేది, దుర్వృత్త, చెడ వ్యవహారం కలిగినటువంటిది, చూడడానికి ఏమాత్రము ప్రియంగా లేనటువంటి ఆ శూర్పణఖ, ఆ రాక్షసి సుముఖుడు, చక్కటి సింహం వంటి నడుము కలిగిన వాడు, విశాలమైన నేత్రములు, చక్కటి కేశపాశము,
ప్రీతిని కలిగించేటటువంటి స్వరూపము, సుస్వరం కలిగిన వాడు, యువకుడు, సౌమ్యుడు, రుజుభాషి అయినటువంటి, న్యాయవృత్తం కలిగినటువంటి వాడు, ప్రియమైనటువంటి వాడు అందరికీ అయిన ఆ రామచంద్రమూర్తిని కోరుకుంటున్నది అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ కోరుకోవటంలో కూడా కొంత ఆలోచించాలి. కోరుకోవటంలో ఇంత దారుణంగా, ఇంత వ్యత్యాసమైనటువంటి లక్షణములు కలిగి ఉంటే మరి అది ఎలా? అందుకని ఇక్కడ పరిహసిస్తూ శూర్పణఖ రాముడిని కోరుకోవటం ఎంత అపహాస్యభరితమైనదో అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఒక్కొక్క లక్షణాన్ని కూడా కవి ఆ భేదాన్ని చూపించి మరీ చెబుతున్నారు. ఇంకా తర్వాత చూడండి ఏమంటున్నదో. అలాగా రాముడిని చూచినటువంటి శరీరజ సమావిష్ట, ఇంకా ఏమిటి, రాముడిని చూచిన వెంటనే మన్మథావిష్టురాలై, అంటే ఆ మన్మథ ప్రేరితురాలై కామమోహితురాలైపోయింది. ఆవేశంతో, కామంతో బాగా ఆవేశంతో ఉన్నటువంటి ఆ శూర్పణఖ రామునితోటి వాక్యం అబ్రవీతి ఈ విధంగా మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నది? జటీతాపసరూపేణ సభార్యశరచాపధృత్ ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షస సేవితం కిమాగమన కృత్యంతే తత్వమాఖ్యాతుమర్హసి. రాముడిని చూస్తూ శూర్పణఖ రాముడితో అంటున్నటువంటి మాటలు, ఓయి నీవు త్వం తాపసరూపేణ జటి, నువ్వు ఆ జడలు ధరించడం చూస్తూ ఉంటే తాపసుడిలాగా మునిలాగా ఉన్నావు, కానీ సభార్య, భార్యతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాము అంటే నీవు మునివి కాదు కాముకుడివి అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. పోనీ అలాగా అనుకుందామా, కేవలం విహరించడానికి వచ్చావు భార్యతో అనుకుందామా అంటే చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, కావున శరచాపధృతు, బాణమును విల్లును ధరించినటువంటి వాడివైన నీవు క్షత్రియుడిలాగా కనిపిస్తూ ఉన్నావు అని అంటూ, అంటే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ రాముడు ఎవరనే విషయాన్ని అడుగుతూ ఉన్నది. అంటే జడలు దాల్చడం వల్ల నీవు మునిలాగా ఉన్నావు, భార్యతో ఉండటం వల్ల కాముకుడిలా ఉన్నావు, ధనుర్బాణాలు ధరించడం వల్ల క్షత్రియుడిలా ఉన్నావు, అసలు నీవెవరివి అని చెప్పి అంటూ, నీవు రాక్షస సేవితం ఇమం దేశం కథమాగత, నువ్వసలు రాక్షసులతో నిండి ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఎలా వచ్చావు? రాక్షసులతో ఉన్నటువంటి, రాక్షసమయమైనటువంటి ఈ ప్రాంతంలోకి ఎలా రాగలేగావు? తే ఆగమన కృత్యం కిం, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదంతా కూడా తత్వం ఆఖ్యాతుమర్హసి, నిజం చెప్పు, నువ్వు ఎవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, రావడానికి గల కారణం ఏమిటి అని చెప్పి ఇలాగా రాముడిని నిలదీసి అడిగినట్లుగా అడుగుతుంటే, ఏవ ముక్తస్తు రాక్షస్య శూర్పణఖ్యాపరంతపః రుజుబుద్ధి తయా సర్వం ఆఖ్యాతుముపచక్రమే. ఎవరు ఏది అడిగినా సరే నిజం మాట్లాడటమే అలవాటు ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి. వచ్చినటువంటి వాడిని బట్టి మాటలు మార్చే రకం కాదు రాముడు. ఎవరు వచ్చినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటమే ఆయన యొక్క లక్షణం. అందుకనే రాక్షస్య శూర్పణఖ్య ఏవం ముక్త, రాక్షసి అయినటువంటి ఆ శూర్పణఖ ఈ విధంగా రాముడిని అడగగా, పరంతప, శత్రువులను అణచివేయగలిగిన, శత్రువులను జయించేటటువంటి వాడైన శ్రీరామచంద్రమూర్తి. అంటే ఇక్కడ పరంతప అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడంటే, భయంకరమైనటువంటి ఆ శూర్పణఖను చూసి భయపడిపోయేదో చెప్పేయాలి, చెప్పకపోతే ఏమైనా అపాయం కలుగుతుందేమో ఉద్దేశంతో రాముడు చెప్పలేదు. అడిగిన దానికి యథార్థం చెప్పాలి, కావున రాముడు చెబుతున్నాడు. అందుకని ఇక్కడ పరంతప, ధైర్యవంతుడైనటువంటి రాముడు, రుజుబుద్ధితయా, రుజుబుద్ధి కలిగిన వాడు, సూటిగా మాట్లాడేటువంటి వాడు, అంటే కుటిలమైనటువంటి స్వభావం కానీ, కుటిలమైనటువంటి మాటలు కానీ, మోసపూరితమైనటువంటి వ్యవహారం కానీ లేనటువంటి వాడు, ఉన్నదిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేటువంటి రామచంద్రుడు ఆ రాక్షసితోటి సర్వం ఆఖ్యాతం ఉపచక్రమే, మొత్తం తన వృత్తాంతాన్ని చెప్పడానికి ఆయన ఉపక్రమిస్తున్నాడు. అనృతం నహి రామస్య కదాచితపి సమ్మతం విశేషేణాశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ. ఏమండి, ఎవరు పడితే వచ్చి ఏదేదో అడుగుతుంటారు, అన్నిటికీ నిజాలు చెప్పేస్తారా రాముడు?
అని అంటే రాముడు ఎక్కడైనా నిజమే మాట్లాడతాడు అని అంటూ రామస్య అనృతం కదాచిదపి న సమ్మతం. రాముడికి అబద్ధము అనేది ఎప్పుడైనా సరే సమ్మతము కాదు, ఎప్పుడైనా ఆయన నిజములే మాట్లాడతాడు. అందుకనే కదా సత్యేన లోకాన్ జయతి అని చెప్పి అన్నారు. సత్యవాక్ పరిపాలనతోటి లోకములన్నింటినీ కూడా పరిపాలించేవాడు అని చెప్పి. అటువంటి రాముడు విశేషేణ స్త్రీజనస్య, అందులోనూ స్త్రీల వద్ద రాముడు అబద్ధాలాడటం చెయ్యనే చేయడు. అంతేకాదు ఆశ్రమస్థస్య అనృతం సమ్మతం హి, ఆశ్రమంలో ఉండి వనవాస దీక్షలో ఉన్నటువంటి వనవాస వ్రతములో ఉన్నటువంటి రాముడు అబద్ధమాడడం అనేది జరగనే జరగదు, అది సమ్మతము కానే కాదు. అందువలననే ఆ వచ్చినటువంటి ఆమె ఎవరైనా కానీ అడిగినటువంటి దానికి సమాధానం చెప్పటం, అందులో స్త్రీ వచ్చి అడిగింది కావున ఆమెకు సమాధానం చెప్పడం అనేది తన కర్తవ్యంగా భావించాడు. ఉన్నది ఉన్నట్లుగానే రాముడు చెబుతూ ఉన్నాడు. ఆసీద్ దశరథో నామ రాజా త్రదశ విక్రమ తస్యాహమగ్రజః పుత్రః రామో నామ జనైశ్రుతః భ్రాతాయం లక్ష్మణో నామ యవీయాన్ మామనువ్రతః. ఇక రాముడు శూర్పణఖతోటి ఆ రాక్షసితోటి ఈ విధంగా చెబుతున్నాడు. త్రదశ విక్రమ దశరథ నామ రాజా ఆసీత్, దేవతుల్య పరాక్రమశాలి అయినటువంటి దశరథుడు అనే ఒకనొక మహారాజు ఉన్నారు. తస్య అగ్రజ పుత్ర, ఆ దశరథ మహారాజు యొక్క పరాక్రమశాలి అయినటువంటి దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడినే నేను. అహం జనై రామ ఇది శ్రుత, జనులందరూ కూడా నన్ను రాముడు అని చెప్పి అంటారు. అంటే జనులందరూ నన్ను రాముడు అని పిలుస్తారు, ఆ మాట వినిపిస్తుంది అని చెప్పి అంటున్నారు. ఈ విధంగా అంటే నా పేరు రాముడు అని కాకుండా జనులు నన్ను ఈ విధంగా అంటారండి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఆత్మనామ గురోర్నామ నామాతి కృపణస్య చ శ్రేయస్కామో నగృహ్ణీయాత్ జ్యేష్ఠావత్య కళత్రయోహో అని అంటూ తన పేరుని తాను అహంకారంగా చెప్పుకోవడం అనేది శ్రేయస్కాముల యొక్క లక్షణం కాదు. శ్రేయస్సును కోరుకునేవారు తన పేరును తాను అహంకారంగా చెప్పకూడదు అన్నారు. అందుకనే రాముడు ఎలా చెబుతున్నాడు, నన్ను రాముడని పిలుస్తారు అని చెబుతున్నాడు తప్ప నా పేరు రాముడు అని చెప్పి ఇట్లా అహంకారంగా చెప్పటం లేదు. అలాగే చెబుతున్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమని, రామనామ శృత, రాముడు అని చెప్పి అందరూ కూడా నన్ను పిలుస్తారు అని తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకుంటూ లక్ష్మణుడి గురించి కూడా చెబుతూ భ్రాతాయం లక్ష్మణో నామ యవీయాన్ మామనువ్రత అని అంటూ, ఇదిగో నా పక్కనే ఉన్నటువంటి ఈయన ఉన్నాడు కదా యవీయాన్, నాకంటే చిన్నవాడైనటువంటి వాడు ఇతను, భ్రాత నా సోదరుడు, లక్ష్మణో నామ ఇతడిని లక్ష్మణుడు అని అంటారు. ఇతని పేరు లక్ష్మణుడు. మామనువ్రత, సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు కూడా నన్ను అనుసరించి రావటమే అతను వ్రతంగా కలిగినటువంటి వాడు. అతనికి నియమం ఉంది. లక్ష్మణుడికి ఏమిటా నియమం? రాముణ్ణి అనుసరించడమే నియమం. అలాగా నన్ను అనుసరించినటువంటి వాడు అనువ్రత, నన్ను అనుసరించడమే వ్రతంగా కలిగినటువంటి వాడు. ఇదిగో ఈ లక్ష్మణుడు నా తమ్ముడు అని చెప్పి పరిచయం చేశాడు. పరిచయం అంటే లక్ష్మణుడి గురించి కూడా చెప్పిన తర్వాత మన సీతాదేవి ఉంది కదా, ఆమె గురించి చెబుతూ ఇయం భార్యా చ వైదేహి మమ సీతేతి విశ్రుత నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః. ఇంకా అంటున్నాడు, ఇదిగో ఈ పక్కనే ఉన్నది కదా ఈమె, ఇయం మమ భార్యా చ వైదేహి, ఇదిగో ఈమె నా భార్య వైదేహి, విదేహరాజ కుమార్తె అయినటువంటి సీతాదేవి అని అన్నారు. ఇక్కడ భార్య చ అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే కేవలము భార్య అనే కాదు, నా ప్రాణప్రదమైనటువంటిది అనే విషయాన్ని తెలియజేయడం కోసమే భార్యాచ అని చెప్పి అన్నారు. మమ భార్యాచ వైదేహి, ఈమె సామాన్యురాలు కాదు, విదేహరాజైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అని అంటూ సీత ఇది విశ్రుత. చూడండి, ఇక్కడ భార్యను పరిచయం చేసేటప్పుడు కూడా
ఏదో తక్కువ చేసి తన గురించి పరిచయం చేసేటప్పుడు కాస్త ఎక్కువ చేసి మాట్లాడుకోవటం, భార్యని పరిచయం చేసేటప్పుడు కాస్త తక్కువ చేసి మాట్లాడటం ఇటువంటి లక్షణము కాదు. ఉన్నటువంటి విషయాన్ని ఉన్నట్లుగా యథార్థంగా, ఇంకా కావాలంటే తనకంటే గొప్పగా తన భార్య గురించి చెప్పేటటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇక్కడ చూడండి, వైదేహి విదేహరాజపుత్రి అయినటువంటి ఈమె నా భార్య, నా ప్రాణప్రదమైనటువంటిది. ఈమె పేరు సీత ఇతి విశ్రుత. ఈ లోకంలో సీత అనే పేరుతోటి ఖ్యాతిగాంచినటువంటిది ఈమె. నరేంద్రస్య పితుః మమ మాతుశ్చ నియోగాత్ యంత్రితః. మరి నీవేమో దశరథాది కుమారుడు అంటున్నావు, అతను నీ తమ్ముడు అంటున్నావు, ఈమె నీ భార్య విదేహ రాజకుమార్తె అంటున్నావు. మరి ఇలా రాజకుటుంబానికి చెందినటువంటి నీవు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావయ్యా అని చెప్పి ఆ శూర్పణఖ అడుగుతున్నట్లుగా చూస్తుంటే రామచంద్రమూర్తి అంటున్నాడు, మా తండ్రి గారి యొక్క ఆకాంక్ష వల్ల, అంటే మా తండ్రి గారి యొక్క అనుజ్ఞతోటి, అంతేకాదు మాతుశ్చ నియోగాత్, మా తల్లి యొక్క కోరిక మేరకు యంత్రిత, ఈ విధంగా వనవాసం చెయ్యాలి అని చెప్పి నియోగించబడినటువంటి నేను ధర్మాకాంక్షి, పితృవాక్య పరిపాలన చెయ్యటం కుమారుడి యొక్క ధర్మము, తల్లి కోరిక నెరవేర్చడం కుమారుడి యొక్క కర్తవ్యము అని చెప్పి భావించినటువంటి వాడినైనా, ధర్మాన్ని ఆచరించాలి అని దీక్షతో ఉన్నటువంటి నేను ధర్మార్థం వనం, ధర్మం కోసమే ఈ వనంలో నివసించడానికి ఇహ ఆగత, ఇక్కడికి నేను వచ్చాను. ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహ ఆగత. ధర్మం కోసం, ధర్మకాంక్షి, ధర్మాన్ని అందరికీ కూడా తెలియజేయటం కోసం, ధర్మాన్ని పాటించడం కోసం నేను ఈ విధంగా వనంలో నివసించడానికి ఇక్కడికి నేను వచ్చాను అని చెప్పి రాముడు తన తండ్రి గురించి, తన గురించి, తన తమ్ముడి గురించి, సీతాదేవి గురించి ఇవన్నీ కూడా చెప్పి, మరి ధర్మము కోసమని, పితృవాక్య పరిపాలన కోసము ఈ విధంగా వనానికి నేను వచ్చాను అని అంటూ ఇంకా ఆమెను ఆ రాక్షసిని శూర్పణఖను ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. త్వాం తు వేదితుమిచ్ఛామి కథ్యతాం కాశికస్యవా. ఓయి, నన్ను ఇప్పటి వరకు ఇన్ని రకాలుగా నీ వివరాలు అడిగావు, నేను అన్ని వివరాలు కూడా నీకు పూర్తిగా చెప్పాను. నీవెవరువో తెలియకపోయినా స్త్రీవి వచ్చి అడిగావనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ నేను చెప్పిన తర్వాత నీ వివరములు కూడా చెప్పవలసినటువంటి కర్తవ్యం నీకున్నది. కావున త్వాంతు వేదితుమిచ్చామి, అసలు నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటూ, కాశీ, నీవు ఎవరివి అని అంటున్నాడు. కశ్యవా, ఎవరికి చెందినటువంటి దానివి నీవు, ఈ అరణ్యంలో ఏం చేస్తున్నావు అని చెప్పి రాముడు ఆ శూర్పణఖను అడుగుతూ ఉన్నాడు. మరి శూర్పణఖ ఏమని సమాధానం చెప్పింది, రాముడిని ఏ విధంగా సమీపించబోయినది అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణా వృద్ధ దక్షిణం వామభాషిణి న్యాయవృత్తం సుదుర్వృత్త ప్రియమప్రియదర్శన శరీరజ సమావిష్ట రాక్షసీ వాక్యమబ్రవీత్ జటీతాపసరూపేణ సభార్యశరచాపధృత్ ఆగతస్త్వమిమం దేశం కథం రాక్షససేవితం కిమాగమనకృత్యంతే తత్వమాఖ్యాతుమర్హసి ఏవముక్తస్తు రాక్షస్య శూర్పణఖ్యాపరంతపః రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుముపచక్రమే అనృతం నహి రామస్య కదాచిదపి సమ్మతం విశేషేణాశ్రమస్థస్య సమీపే స్త్రీజనస్య చ ఆసీద్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమః
తస్యాహమగ్రజః పుత్రః రామో నామ జనైః శ్రుతః భ్రాతాయం లక్ష్మణో నామ యవీయాన్మామనువ్రతః ఇయం భార్యా చ వైదేహీ మమ సీతేతి విశ్రుతా నియోగాత్తు నరేంద్రస్య పితుర్మాతుశ్చ యంత్రితః ధర్మార్థం ధర్మకాంక్షీ చ వనం వస్తుమిహాగతః త్వాం తు వేదితుమిచ్ఛామి కథ్యతాం కాశికస్య వా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గే 10 శ్లోకాః. క్షమాప్రార్థన. మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh